ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. 2025 మే నెల 18వ తారీఖు నేటి ఆశీర్వాదము. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 9వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఇశ్రాయేలు ప్రజలు కానాను దేశంలో ప్రవేశించే ముందు దేవుని నిబంధనలను, కట్టడాలను గుర్తు చేస్తూ మోషే వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలను, శాపాలను గురించి తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వచనములో మన దేవుడు చేతి పని విషయంలో, గర్భఫల విషయంలో, పశువుల విషయంలో, భూమి పంట విషయంలో నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడిగా కనిపిస్తూ ఉన్నారు. ఈనాడు ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు దేవుని చేత వర్ధిల్లింపబడాలి అని. మన ఆశకు తగినట్లుగా మనల్ని వర్ధిల్లింపచేసేది మన దేవుడు మాత్రమే. బైబిల్లో రాజైన హిజ్కియా వర్ధిల్లినట్లుగా చూస్తూ ఉంటాం. హిజ్కియా వర్ధిల్లటానికి కారణం ఏంటో తెలుసా? అతను రాజుగా ఎంపిక చేయబడిన తరువాత మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి బాగు చేశాడు. దేవుని పరిచర్య చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అశ్రద్ధ చేయకండి అని అక్కడ ఉన్న వారందరినీ సమకూర్చి పురికొల్పాడు. హిజ్కియా దేవుని పనిని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లాడు. అలానే దావీదు గురించి కూడా ఒక మాట వ్రాయబడింది. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకంటే మహారాజు అయినప్పటికీ అంతఃపురంలో ఉండాలని కోరుకోలేదు. నిత్యము నేను నా కుటుంబం నీ సన్నిధిని ఉండునట్లుగా ఆశీర్వదించుము అని కోరుకున్నాడు. వీరిద్దరూ రాజులు అయినప్పటికీ గొప్ప స్థితిలో ఉన్న దేవుని మందిరాన్ని విడిచిపెట్టల, దేవుని పరిచర్యను విడిచిపెట్టల. ఎందుకంటే ఆయన మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఆయన మందిరములో సంపూర్ణ సంతోషములు కలవు. ఆయన మందిరములో మేలులు దాగి ఉన్నవి అని మందిరము యొక్క విశిష్టత ఎరిగినవారు. అందుకే వారు వర్ధిల్లారు. వారిని మాత్రమే కాదు, ఈరోజు మిమ్మును కూడా వర్ధిల్లింపచేస్తాడు. నేటి ఆశీర్వాదాన్ని వింటున్న మిమ్మును కూడా మీకున్న మందిర అనుభవాన్ని బట్టి, మందిర పరిచర్య అనుభవాన్ని బట్టి దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. మీకు మేలు కలుగునట్లు మీకు కలిగిన సమస్త విషయములలో దేవుడు వర్ధిల్లింపచేయునుగాక. నేటి ఆశీర్వాదాన్ని బట్టి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.